చెప్పరా. కళ్ళు తెరిచారు సార్. కోమా నుంచి బయటకు వచ్చాడు సార్. అవునా? అవును సార్. వాడు అమ్మా నాన్న కోసం కలవరిస్తున్నాడు సార్. వాడు కోమాలోంచి బయటికి రావడం నువ్వొక్కడివే చూసావా? ఇంకెవరైనా చూసారా? సార్, నాకన్నా ముందు సిస్టర్ చూసింది సార్. ఈ విషయం చెప్పడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది సార్. డాక్టర్కి తెలిసిందంటే వాడి ఫ్యామిలీకి, సీతకి, అందరికీ చెప్తుంది. డాక్టర్ వచ్చి చూడకముందే మీకు ఫోన్ చేశాను సార్. సార్, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు సార్? రై, డాక్టర్ వాడితో ఏం మాట్లాడుతుందో, వాడి కండిషన్ ఎలా ఉందో అన్నీ గమనించు. అలాగే సార్. వాడు కోమాలోంచి బయటకొచ్చాడన్న విషయం డాక్టర్ ఎవరెవరికి చెప్తుందో అన్నీ గమనించు. నేనిప్పుడే బయలుదేరి అక్కడికొస్తాను. సరే సార్. కోమాలోంచి బయటకొచ్చిన వాడు నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్తాడా, లేక సీతకు ఫేవర్గా చెప్తాడా? మేడం, ఇంజెక్షన్. కాసేపు రెస్ట్ తీసుకోండి. నర్స్, డాక్టర్ నవీన్ గారిని మార్నింగ్ ఫస్ట్ అవర్లో పిలిపించండి. అలాగే మేడం. డాక్టర్, తను కోమాల నుంచి బయటికి రాగానే మా సిఐ గారు ఇన్ఫార్మ్ చేయమన్నారు. మార్నింగే మీ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవచ్చు కదా. ఈ అర్ధరాత్రి వచ్చినా మాత్రం ఏం చేస్తారు? లేదు మేడం, స్పృహలోకి వచ్చిన వెంటనే చెప్పమన్నారు. సరే, ఇప్పుడే స్పృహలోకి వచ్చాడు కదా, గుచ్చి ప్రశ్నలు అడిగి అతని ఇబ్బంది పెట్టకండి. అలాగే మేడం. నర్స్, అతని పూర్తిగా అబ్జర్వేషన్లో ఓకే ఉంచండి. మేడం. ఎవరిని లోపలికి వెళ్లకుండా చూడండి. హలో సార్. హాయ్ మధు. టెన్షన్ పడకు. నేను నీ అన్నలాంటి వాణ్ణిరా. నీ ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. ఇప్పుడెలా ఉంది? అంతా ఓకే కదా? ఓకే అన్నయ్య. పూర్తిగా కోలుకున్నట్టే కదా? గతమంతా గుర్తొస్తుంది కదా? అదే గుర్తుంది కదా? గుర్తుందన్నయ్య. మనం మనుషులం. మనుషులకి ఒక్కసారి చావొస్తుంది. నువ్వు చాలా అదృష్టవంతుడివి. చచ్చి బతికావు. నిన్ను చావుకి పరిచయం చేసిన నానీగాడు గుర్తున్నాడుగా? ఆ రోజు ఏం జరిగిందో మినిట్ టు మినిట్ గుర్తు తెచ్చుకో. నేను కూడా ప్రత్యక్ష సాక్షినే. నువ్వు మర్చిపోతే నేను గుర్తు చేస్తాలే. మరి కాసేపట్లో పోలీసులు వస్తారు. ఆ రోజు ఏం జరిగిందని అడుగుతారు.
జరిగింది జరిగినట్టుగా పూసగుచ్చినట్టు నాని నన్ను చంపబోయాడని చెప్పేస్తే చావు నుంచి బయటపడ్డా నీ ప్రతీకారం వాణ్ణి ఊరికంబమెక్కిస్తుంది. ఏమంటావ్ మై డియర్ మధు? లేదు లేదన్నయ్య, ఇందులో నాని తప్పేం లేదన్నయ్య. నేనే వాడిని రెచ్చగొట్టాను. వాళ్ళ వదిన గురించి ఆవేశంలో నోరు జారాను, అనరాని మాట్లాడినాను. తప్పంతా నాదే అన్నయ్య. అంటే అంతా నా స్వయంకృతాపరాధం? నాని తప్పేం లేదు. మహోన్నత కుటుంబం నుంచొచ్చిన మహానుభావుడు ఆ నాని గారు అని సెలవిస్తావా? అంటే అదే నిజం కదన్నయ్య. ఆహా, నిజం, నిజాయితీ, మంచితనం. కోమలోంచి బయటపడ్డాక చిన్నప్పుడు విన్న నీతి కథలన్నీ గుర్తుకొస్తున్నాయా? రేయ్, నేను నీ అంత మంచోణ్ణి మాత్రం కాదు. విష్ణు, వీడి అమ్మా నాన్న మన దగ్గర సేఫ్గానే ఉన్నారు కదా? హ్యాపీగా బిర్యానీ తినేసి పడుకొనున్నారు. రేయ్ మధు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నా దగ్గరున్నారు. వాళ్ళకి మరో జన్మనిచ్చే అదృష్టం నీకు మాత్రమే వచ్చింది. తల్లిదండ్రులకు ప్రాణమిచ్చిన ఒక కొడుగ్గా చరిత్రలో నిలిచిపోతావో, ఒక్క సాక్ష్యంతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథగా చరిత్రహీనుడిగా అవుతావో ఆలోచించుకో. అర్థమైందా? నాని నిన్ను చంపాలనుకున్నాడు అని చెప్తే వాళ్ళు ప్రాణాలతో ఉంటారు, లేదంటే చచ్చిపోతారు. అన్నయ్య, నువ్వెలా చెప్తే అలాగే చేస్తానయ్య. వాళ్ళని ఏం చేయొద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నీ దండం పెడతానన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఆ నానిగాడు జైలుకెళ్లే వరకు పంచభక్ష పరమాన్నాలు పెడుతూ నీ తల్లిదండ్రులను నా తల్లిదండ్రులుగా చూసుకుంటా. నువ్వేం బాధపడకు, హ్యాపీగా రెస్ట్ తీసుకో, సరేనా? రే విష్ణు, పదరా. అవునరా, ఆల్మోస్ట్ పెళ్లి పని అన్నీ అయిపోయినట్టే. ఇప్పుడు పెళ్లి కార్డులు పంచడమే ఒకటి బాకీ ఉందిరా. రామరాజు గారు, రామరాజు గారు. అరే ఒక్క నిమిషం. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే. ఏంటండి ఇలా వచ్చారు? ఇలా చెప్తున్నందుకు క్షమించండి. మేము మీ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి వచ్చామండి. ఎస్ఐ గారు, నాని అరెస్ట్ చేయడానికి మీరు రావడం ఏంటి? కోమాలో ఉన్న వ్యక్తి మీ నాన్నయే మర్డర్ అటెంప్ట్ చేయబోయాడని స్వయంగా అతనే వాంగ్మూలం ఇచ్చాడు. రామరాజు గారు, మీ తమ్ముడిని అప్పజెప్తే మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. లేదు ఎస్ఐ గారు, ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. అసలు అతను వాంగ్మూలం ఇవ్వడం ఏంటి? ఛాన్సే లేదు. సీత గారు, మేం చెప్పేది కూడా అర్థం చేసుకోండి. మీరు మీ మరిది మీద ప్రేమతో అలా అంటున్నారే తప్ప మొదటి నుంచి నానియే ఇదంతా చేశాడనడానికి సాక్ష్యాలున్నాయి. ఇప్పుడు కూడా అదే నిజమని ప్రూవ్ అయింది. అతనే స్వయంగా చెప్పినా కూడా లేదని ఎలా అంటారండి? అసలు ఇదంతా ఎప్పుడు జరిగిందండి? అతను కోమాలోంచి ఎప్పుడు బయటకు వచ్చాడు? నిన్న మిడ్ నైటే అతను కోమా నుంచి బయటకు వచ్చాడు.
అతనిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే మేం మీ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మా డ్యూటీ మేము చేయాలి కదండి. లేదు ఎస్ఐ గారు, మా నాన్న ఏ తప్పు చేయలేదు. మేము చెప్పేది అర్థం చేసుకోండి. వదినా, లేదు వదినా, నాకు ఇలా జరగాల్సిందే. నీ మాట అన్నయ్య మాట కాదని అలాంటి చెడు స్నేహాలు చేసినందుకు నేను శిక్ష అనుభవించాల్సిందే. దయచేసి నా గురించి ఎక్కువగా ఆలోచించకండి వదినా. నన్ను క్షమించానయ్యా. రే నాని, లేవరా. అవునన్నయ్య, నీలాంటి మంచి వ్యక్తికి తమ్ముడిగా నేను చెడబుట్టాను. రే నాని, అనవసరంగా నా వల్ల ఊళ్ళో వాళ్ళందరూ రామరాజు తమ్ముడు తప్పు చేశాడు, నీ గురించి తప్పుగా అనుకుంటారన్నయ్య. నన్ను క్షమించన్నయ్య. అన్నయ్య, నీతో ఎంతో సంతోషంగా ఉందామనుకున్నాను, కానీ నీ పెళ్లి చేసే అదృష్టం కూడా నాకు లేదన్నయ్య. వదినా, శంకర్ అనే పెళ్లి బాగా జరిపించండి. అయ్యో నాని, నువ్వేం బాధపడకో. ఎలాగైనా సరే నిన్ను మేం బయటకు తీసుకొస్తాం. ధైర్యంగా ఉండు నాని. నాని, మధు ఇప్పుడెలా ఉంది? అంతా ఓకే కదా? నువ్వు బాగా ఆలోచించి పోలీసులకి వాంగ్మూలం ఇచ్చావా? నువ్వు నీ మనస్సాక్షిగానే నిజం చెప్పావా? జరిగింది జరిగినట్టే చెప్పాను. అంతకు మించి నన్నేం అడగద్దు. అంటే తప్పంతా మా నానిదేనా? నీ తప్పేం లేదా? కొట్టి చంపాలనుకున్నది వాడు, దెబ్బలు తిన్నది నేను. ఇందులో నా తప్పేముంది? రే, మీరిద్దరూ మంచి స్నేహితులు కదరా. నీకేదో పొరపాటు జరిగిందని వాడికేదో చేయాలనుకోవటం కరెక్ట్ కాదు కదరా. ఇప్పుడు నేను బ్రతుకున్నాను కనుక ఇప్పుడు ఇవన్నీ మీరు మీ వాడిని కాపాడుకోవడానికి మాట్లాడుతున్నారు. ఒకవేళ చేస్తే చచ్చేవాడివే. ఆ అర్ధరాత్రి సీత గారు నీ పాలిట దేవత అయింది. నిన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి కాపాడింది.
ఆ రోజు ఏం జరిగిందో మాకు తెలియకపోవచ్చు, కానీ మనిషి ప్రాణం విలువేంటో తెలిసిన వాళ్ళం కనుక రక్తం మడుగులో పడిందా నిన్ను బతికించుకోవాలని ఆరాటపడ్డారు మా వాళ్ళు. మధు, నువ్వే ఆలోచించుకో. ఇవాల్టి వరకు నీ వైద్యానికి ఖర్చయిన ప్రతి పైసా సీతే ఖర్చు పెట్టింది. డబ్బులు పెట్టారని అబద్ధపు సాక్ష్యం చెప్పాలా, నిజాన్ని దాచేయమంటారా? అదే ఆ నిజమే చెప్పమంటున్నాను. మీ అమ్మ నాన్నల్ని పిలిపిస్తాను, వాళ్ళ ముందు మాట్లాడు. అసలు నాని ఎలాంటి వాడో నీకు తెలిసే మాట్లాడుతున్నావా? నిన్ను రక్షించుకోవడానికి రాత్రి పగలు ఎంత తప్పించిపోయామో నాని కోసం మేము అదే చేస్తున్నాం మధు. నన్ను బలవంతం పెట్టద్దండి డాక్టర్, ప్లీజ్ వాళ్ళని బయటికి పంపించండి. మధు, నువ్వు నిజం చెప్పడం లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు మధు. సీత, ఇలాంటి వాడిని కాపాడి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. చెప్పరా. సార్, మీరనుకున్నట్టే వాడు సీతను కూడా లెక్క చేయట్లేదు సార్. నాకు తెలుసురా, ఈ వీరరాఘవ రాత రాస్తే చెరిపేయడం, గీత గీస్తే దాటేయడం అంత సులువు కాదు. పెనుమంటల్లో చిరుగువ జారింది, కాలేనో తేలేనో కడసారికి. వడగళ్ళలో చిగురాకు వణికింది, చితికేనో బ్రతికేనో జడివానకి. చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా. చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా. ఎవరు ఎవరు తీయని కథ వ్యధగా మార్చే, ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే, ఎవరు ఎవరు స్వప్నంలో విషమే నింపే, ఎవరు ఎవరు కమ్మని కల చెరిపే. పెళ్లికి ముందే నాని జైలుకి వెళ్ళాడు. రామరాజు ఫ్యామిలీ కొలాప్స్ చేయడానికి పెళ్ళయ్యాక ఇంకో 2 వికెట్లు పడగొడితే చాలు. రామరాజు గారు సీతక్క దాక్షాయణిని దత్త తీసుకున్నారు కాబట్టి ఇదిప్పుడు ఈ ఇంటి మనిషి. ఈ ఇంటి మనిషి అయ్యుండి కూడా నాని అరెస్ట్ అయ్యాడని తెలిసి బాధపడకుండా హ్యాపీగా ఫీల్ అవుతుందేంటి? శంకర్, పెళ్లి దండల వాళ్ళకి బ్యానర్ కట్టే వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పాను, చేసావా? శ్రావణ్, డెకరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి డిజైన్స్ పంపించమని చెప్పాను, వాళ్ళకి ఫోన్ చేసావా? సరస్వతి, పెళ్లికి ఎవరెవరికి బట్టలు పెట్టాలో లిస్టు రాసిచ్చాను, ఆ లిస్టు ప్రకారం చీరలు మొత్తం ప్యాక్ చేసావా? దాక్షాయిని, బ్యూటీ పార్లర్ వాళ్ళని
చాలా పనులున్నాయి, ఒకసారి చూడండి. హ్మ్. మారుతి, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. అలాగే నాకురా. అమ్మగారు.